రుక్మిణీదేవి మాత్రం తన సోదరుడితో, "నేను నా హృదయాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చాను. వేరే ఎవరికీ నా జీవితం ఇవ్వలేను" అని స్పష్టంగా చెప్పింది. కానీ రుక్మి కోపంతో మండిపడ్డాడు. రాజసభలో శిశుపాలుడితో పెళ్లి ఖాయం చేయించాడు. పెళ్లి సమయం దగ్గర పడుతుండగా రుక్మిణీదేవి సమీపాన దేవాలయానికి వెళ్లి కళ్ళల్లో కన్నీళ్లు నింపుకొని చేతులు జోడించి ప్రార్థించింది. "అమ్మా, నాకు శ్రీకృష్ణుడే భర్తగా కావాలి. నా జీవితం నీ చేతుల్లోనే పెట్టాను" అంటూ వేడుకొని ఆ రాత్రి దీపం వెలుగులో రుక్మిణీదేవి తన ప్రేమ లేఖను రాసింది. "కృష్ణ, నీవే నా ప్రాణం. నన్ను శిశుపాలుడికి ఇచ్చి వివాహం జరిపిస్తున్నారు. దయచేసి వచ్చి నన్ను రక్షించు" అంటూ ఆ లేఖను ఒక దూత చేత ద్వారకకు పంపించింది. ఆ లేఖను చదివిన శ్రీకృష్ణుడు అక్షరాల మధ్య రుక్మిణీదేవి హృదయ వేదన కనిపించింది. "రుక్మిణి నన్ను పిలిచింది. నేను ఆలస్యం చేయలేను" అంటూ తన రథాన్ని సిద్ధం చేసి విదర్భకు బయలుదేరాడు. అలా కృష్ణుడు దేవాలయం వద్ద ప్రార్థిస్తూ ఉన్న రుక్మిణీదేవిని చేరి ఆమెను ఓదార్చి తన రథంలోకి తీసుకున్నాడు. అయితే రుక్మి, శిశుపాలుడు, ఇతర రాజులు వారిని వెంబడించారు. వారి మధ్య భయంకరమైన యుద్ధం కూడా జరిగింది. కృష్ణుడు వారందరినీ ఓడించాడు. చివరగా రుక్మిని చంపబోతుండగా రుక్మిణీదేవి వచ్చి శ్రీకృష్ణుడి పాదాలు పట్టుకొని, "నా అన్నను చంపవద్దు ప్రభూ" అంటూ వేడుకునింది. అలా ప్రయాణం కొనసాగింది. మీ అమూల్యమైన సూచనలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి మిత్రమా. థాంక్స్ ఫర్ వాచింగ్.